ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెకండ్ పేపర్ పార్ట్ ఏ 75 మార్క్స్కి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఉన్నాయండి. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీకి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బిట్ బ్యాంక్స్ అంటే సోర్సెస్ చూద్దాం. ఫస్ట్ తెలుగు మీడియం చూద్దాం. సో తెలుగు మీడియంకి వచ్చేసరికి మనకి మార్కెట్లో ఉన్న బిట్ బ్యాంక్స్లో ఇది ఒకటండి. చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తున్నారు, కనుక్కున్నాను. సో సీనియర్స్ దగ్గర ఇది మనకి తెలుగు మీడియంకి సంబంధించి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ రెండు ఇందులో కవర్ అవుతాయి. సో దీనికన్నా ముందు మనం చూసుకుంటే ఇండియన్ ఎకనామిక్ సర్వే బడ్జెట్ 2025 అంటే 24-25 చూసుకోవాలి. దాని ముందు వచ్చినవన్నీ ఇంటర్న్ బడ్జెట్స్ అనమాట. సో ఇందులో మనకి సర్వే బడ్జెట్ రెండు బాగా కవర్ అయ్యాయి అనమాట. సేమ్ బుక్ మనకి తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఇందులోనే మనకి చూస్తే సర్వే అండ్ బడ్జెట్ చాప్టర్ వైజ్ సర్వే క్లియర్గా మనకి ఇచ్చారు. అలాగే బడ్జెట్లో స్కీమ్స్తో సహా మొత్తం దేనికి ఎంత అవుట్లే అంటే ఎంత కేటాయించారు, కొత్త స్కీమ్స్ ఏమున్నాయి అవి కూడా మనకి ఇందులో కవర్ అయ్యాయి అనమాట. ఇదే సేమ్ తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. ఇదొకటి తీసి మనం ఉంచుకోవాలన్నమాట, చదువుకోవాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇందు నుంచి మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే ఇదైనాక ఇందు నుంచి మనం సాల్వ్ చేసుకోవాలి. చాప్టర్ వైజ్ బిట్స్ ఇందులో మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ బిట్ బ్యాంక్ మనం చూస్తే ఫస్ట్ మనకి గ్రూప్ 2 ఎంతవరకు అయిన ఎగ్జామ్స్లో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన పేపర్స్ ఇచ్చారు, అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనమాట ఇవి అంతనే. సో దీనికంటే ముందు ఒకసారి మీరు సిలబస్ చూడండి, అంటే యాజ్ పర్ సిలబస్ ఉందన్నమాట. చాప్టర్ వైజ్ బిట్స్ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ రెండు కలిపి ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తర్వాత మనకి చాప్టర్ వైజ్ బిట్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా, చాప్టర్ వైజ్ చాప్టర్ 1 అది యూనిట్ 1 నుంచి బిట్స్ స్టార్ట్ అవుతాయి. ఏ పేజ్కి ఆ పేజ్కి సంబంధించిన బిట్స్ యొక్క ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయి. అలా మనం సాల్వ్ చేసుకుని ఆ రోజు వరకు ఉన్న అంటే స్టాటిక్ ప్లస్ డైనమిక్ రెండు కవర్ అయ్యాయి ఇందులో. కానీ ఆ రోజుకి బుక్ ప్రింట్ అయిన ఆ రోజు వరకు ఉన్న డైనమిక్ అంటే కరెంట్ అఫైర్స్ మాత్రమే ఇందులో కవర్ అయ్యాయి కాబట్టి అది మనం వేరే దగ్గర కవర్ చేయాలి. అంటే చెప్పాను కదా, ఇది బడ్జెట్ అండ్ సర్వే తీసుకోవాలి, ఇది ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇందులో ఇది చూడండి, ఈ బుక్ ఒకటి వచ్చింది. ఇందులో చూడండి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు ఉన్నాయి. ఓకేనా, సో ఈ రెండింటిలోనే మనం ఇండియన్ ఎకానమీకి ఇది కాబట్టి ఫస్ట్ లేటెస్ట్ బిట్స్ ప్రీవియస్ బిట్స్లోనే చూసుకుంటే ఏవి ఎప్పుడు అంటే మనకి స్టాటిక్లో ఏవైనా కవర్ అయితే అవి మనం ఇందులో ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఎక్కడికక్కడ ఏ పేజ్కి ఆ పేజ్ ఆన్సర్స్ ఇచ్చి ఉన్నాయి. సో ఇవి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అక్కడ మిస్ అయినా ఇక్కడ ఏవి మిస్ అవ్వ అనమాట. మనకి ఉన్న సిలబస్ ప్రకారం ప్రీవియస్ బిట్స్ ఇందులో కవర్ అవుతాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్ మంత్లీ మ్యాగజైన్స్ కూడా ఫాలో అవుతాము. దాంతోపాటు ఇదిగోండి, ఇది కొంచెం రీసెంట్ది 6 months అంటే జనవరి నుంచి జూలై వరకు వచ్చిన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఇది. ఇందులో కూడా మనకి మ్యాక్సిమం 6 months కవర్ అయింది కాబట్టి ఇందులో మనకి సిలబస్కి ఏం అవసరమో అవి మనం చూసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక అంశాలు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అంశాలు, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇలా జాతీయ అంశాలు అంటే మొత్తం ప్రిపేర్ అయినా మంచిదే. ఓకేనా, మనకి సిలబస్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయినా మంచిదే. ఇది మాత్రం కరెంట్ అఫైర్స్ మాత్రం మనం పక్కా ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఫాలో అవుతారు. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అయితే మనం విజన్ ఐఏఎస్ కానీ అవి కూడా నేను నెక్స్ట్ సోర్సెస్లో నేను చెప్తాను ఏవేవి ఫాలో అవ్వాలో, ఏది అథెంటిక్ సోర్సెస్ ఏమున్నాయో. తెలుగు మీడియం ఎక్కువ ఇదే ఫాలో అవుతుంటారు కాబట్టి ఇది కానీ అమిగోస్ కానీ ఏదైనా పర్లేదండి, కానీ ఒకటి ఫాలో అంటే సరిపోద్ది. సో మనకి ఇది ఫాలో అవుతూ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. స్కీమ్స్ కానీ బడ్జెట్ అవుట్లే అంటే దేనికి ఎంత కేటాయింపులు కానీ. సో ఇప్పుడు మనం ఇంగ్లీష్ మీడియంకి వచ్చినట్లయితే ఇదిగోండి, ఇంగ్లీష్ మీడియంలో చూడండి ఎకానమీ 450 టాప్ 450 అంటాం దీన్ని. మనకి ఇది ఎప్పుడు ప్రిలిమ్స్కి ముందు రిలీజ్ చేస్తారనమాట వివేక్ సింగ్ సార్. ఈయనకి సంబంధించిన ఎకానమీ బుక్ కూడా ఉంటుంది, అది చాలా ఫేమస్ కూడా. ఈ బిట్స్ మనం సాల్వ్ చేస్తే ఇందులో దాదాపు 70% సిలబస్ అయితే మనకు కవర్ అయింది. సో ఈ బిట్స్ సాల్వ్ చేస్తే మనకు సరిపోద్దండి. అంటే ఇది మంచి స్టాండర్డ్ బిట్స్ అనమాట ఈ లెవెల్లో. ఓకేనా, దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, జాయిన్ అయితే అందులో మీకు పీడిఎఫ్ దొరుకుద్ది, విత్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుద్ది. ఇవి మనం సాల్వ్ చేసుకుంటే అంటే పర్ఫెక్ట్గా మనం మన సిలబస్ కంప్లీట్ చేసి ఇవి మనం సాల్వ్ చేసుకుంటే చాలు అనమాట. ఓకేనా, అక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒక బిట్టు ఒకవేళ మనకు పోయినా అక్కడ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది మనం ఏ చాప్టర్కి ఆ చాప్టర్. ఇప్పుడు చూడండి, బ్యాంకింగ్, ఫైనాన్స్ ఇది ఉంది, లేకపోతే బడ్జెట్, ట్యాక్స్, లేకపోతే అగ్రికల్చర్ సబ్సిడీస్, ఇలా ఏ సబ్జెక్ట్కి ఆ అంటే మెయిన్ చాప్టర్కి అది మనం సాగ్రిగేట్ అయ్యి ఉంది కాబట్టి అది మనం సాల్వ్ చేసుకొని అంటే కంప్లీట్ చేసాక సాల్వ్ చేసుకొని చెప్పినట్టు ఇదిగోండి బడ్జెట్ సర్వే లింక్ చేసుకొని
సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఏపీ ఎకానమీకి యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి ఉన్నదైతే ఇది ఒక్కటే పాత సర్వే. మీ వచ్చినవన్నీ ఓటాన్ అకౌంట్స్. మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ వస్తుంది అంటున్నారు, మరి చూడాలి. అంతవరకు ఉన్న సర్వే ఇదే. దీనిలో ముందు గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ మనకి హైలైట్ అయ్యాయి కాబట్టి అది కొంచెం పక్కన పెట్టి స్టాటిస్టిక్స్ వరకు మాత్రమే ఇది ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంపోర్ట్స్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఎక్కడ ఏ ప్రోడక్ట్ ఎక్కువ దొరుకుద్ది, ఎక్కడ ఏ తక్కువ దొరుకుద్ది, ఇలా ఏ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఉంది, షీప్ ప్రొడక్షన్లో ఏది ఉంది, మిల్క్ ప్రొడక్షన్లో ఏముంది, డైరెక్ట్గా బిట్స్ వస్తాయండి. ఓకేనా? ఇంతవరకు మీరు ఏ గ్రూప్ 2 సంబంధించిన ఏ ఎకానమీ పేపర్ చూసుకున్నా మనకి ఇండిసెస్ నుంచి డైరెక్ట్ బిట్స్ వస్తాయన్నమాట. ఓకేనా? ఇది మాత్రం ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని ఉండదు, ఎవరికైనా ఒకటే. ఇవి మనం ప్రస్తుతానికి ఇది ఫాలో అయితే సరిపోతుంది అనమాట. మళ్ళీ మనకు కొత్త బడ్జెట్ కొత్త సర్వే వచ్చినప్పుడు అవి అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ 2022-23 అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా ఎకానమీ స్టాటిక్ అండ్ డైనమిక్ రెండు లింక్ చేస్తూ ఈ కరెంట్ అఫైర్స్ సోర్సెస్ మనం ఫాలో అయ్యి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.